నేటి నుంచే 3 నెలల రేషన్ పంపిణీ కొనసాగుతూ ఉంది. ఇక రేషన్ షాప్ల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతూ ఉంటే మరొక వైపు రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. 3 నెలలకు సంబంధించినటువంటి విషయంలో 3 సార్లు తంబు ఇంప్రెషన్ కావాలి, అలాగే 3 సార్లు వారికి సంబంధించినటువంటి బియ్యం జోకడము, ఒక్కొక్కరికి 18 కేజీల చొప్పున ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 18 కేజీల చొప్పున ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించినటువంటి నేపథ్యంలో రేషన్ డీలర్లు ఆ యొక్క బియ్యం పంపిణీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పలు చోట్ల ఆ యొక్క ఈ పాస్ మిషన్లు, బయోమెట్రిక్ మిషన్లు మొరాయిస్తూ ఉంటే కొన్ని చోట్ల 3 సార్లు ఈ యొక్క మిషన్లను ఏదైతే మిషన్లకు సంబంధించి ఆ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది కూడా ఇబ్బంది పెడుతుందని చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ రోజు నుంచే 3 నెలల గ్రాసరీస్కి సంబంధించి 3 నెలల రేషన్కి సంబంధించినటువంటి పథకం అయితే ప్రారంభమైంది. ఎండాకాలం కావడం, మరొక వైపు గోదాములలో పాత స్టాక్ చాలా నిలిచి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు కూడా గైడ్లైన్స్ విడుదల చేసినటువంటి పరిస్థితి. ఒకేసారి 3 నెలల రేషన్ ఇవ్వడం అనేది రేషన్ డీలర్లకైతే కత్తి మీద సాములా మారింది. ఒక్కొక్కరికి 18 కేజీల చొప్పున పంపిణీ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ డీలర్ల వద్ద, రేషన్ షాప్ల వద్ద డీలర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పడిగాపులు కాస్తూ. మరొక వైపు లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నెల మొత్తం కూడా రేషన్ పంపిణీ చేయనున్నట్టుగా మరొక వైపు చెప్తున్నప్పటికి కూడా మొదలే తొందరగా తీసుకొచ్చుకుందామని వెళ్ళినటువంటి వారితో రేషన్ షాప్స్ అయితే కిటకిటలాడుతున్నటువంటి సందర్భం. ఇక ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క రేషన్ అయితే పంపిణీ చేయనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. ఇక రేషన్ షాపుల వద్ద ఎలా ఉందో పూర్తి స్థాయి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీశైలం లైవ్లో అందుబాటులో ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు శ్రీశైలం. నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ మొదలైంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి రేషన్ డీలర్లు ఒకేసారి రేషన్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క మనిషికి ఒక నెలకు 6 కిలోల చొప్పున 3 నెలలకు 18 కిలోల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తూ ఉన్నారు. సో ప్రతి రేషన్ షాపు ముందు కూడా చాలా క్యూ లైన్ కనబడతా ఉంది. జనాలు కొంత ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత వర్షాకాలంలో కూడా మనం చూసినాం, 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తే సో రోజుల తరబడి క్యూలో నిలబడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది, 42 నుంచి 45 డిగ్రీల ఎండ కొడతా ఉంది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గోదాంలో స్టాక్ కూడా పేరుకపోయింది కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తే ఓ పని అయిపోతుంది. ప్రజలు కూడా ఎండలో తిరగాల్సిన అవసరం ఉండదు ప్రతి నెల. ఇక గోదాంలో స్టాక్ కూడా ఖాళీ అయితే ఉద్దేశంతో ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. గతంలో కూడా ఈ రకంగానే రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. రైట్ నా ఒకసారి మనం రేషన్ షాప్ దగ్గర ఉన్నాము పర్వతీనగర్లో. సో చాలామంది జనాలు వచ్చారు, రేషన్ కార్డు సంబంధించిన హోల్డర్దారులు అంతా కూడా వచ్చారు, కార్డు హోల్డర్దారులు. సో రేషన్ బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. గతంలో మనం చూస్తాం అంటే 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి పంపిణీ చేస్తే వర్షాకాలంలో చాలా క్యూ లైన్ ఉండేది, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక్క వ్యక్తికి 20 నుంచి 25 నిమిషాల టైం తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే ఒకే వ్యక్తి 3 సార్లు తమ్ము పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ 3 సార్ల తమ్ము ఇంప్రెషన్ తోటి ఆ కుటుంబానికి సంబంధించిన బియ్యాన్ని కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లుంది అంటే ఏమైనా అప్డేట్ అయిందా? గతంలో డీలర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఒక్కొక్క కార్డుకు 20 నుంచి 30 నిమిషాల టైం స్పెండ్ చేసి సో వాళ్ళు రోజులు తరబడి ఆల్మోస్ట్ 1 మంత్ రేషన్ డీలర్లు ఈ యొక్క రేషన్ని పంపిణీ చేశారు. ఎందుకంటే 20 నిమిషాలు ఒక్క కార్డుకు టైం కేటాయిస్తే చాలా కార్డులు ఉంటాయి, అంటే వందల కార్డులు ఉంటాయి. సో వాళ్ళందరికీ 100 కుటుంబాలకు కూడా రేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బట్ ఇప్పుడు ఏమైనా అప్డేట్ చేసిందా, ఏదైనా టెక్నికల్గా ఏమైనా అప్డేట్స్ అయినాయా లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రేషన్ డీలర్ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. సో ఏమైనా అప్డేట్స్ అయినాయా? ఒక్కటేసారి వేలు ముద్ర పెడితే సరిపోదా, లేకపోతే ఎన్నిసార్లు పెట్టాలి? 3 టైమ్స్ పెట్టాలి. ఒక కార్డు హోల్డర్ 3 సార్లు పెట్టాలి. 3 నెలలకు 3 సార్లు పెట్టాలి. 3 నెలలకు 3 సార్లు. ఏం మార్పు చేయలేదు అయితే? ఏం లేదు. ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే నెల ఇస్తే మీకు కొంత రష్ తక్కువ ఉంటుందేమో. సో 3 నెలలు అంటే ఎట్లుంది రష్? లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది కదా. 3 సార్లు పెట్టాలి, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, మాకు కూడా కొంచెం ప్రాబ్లం. ఎట్లుంది ఫస్ట్ డే జనాలు ఎట్లా వస్తారు? ఇప్పుడే వస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొత్తం ఎన్ని రోజులు ఇస్తారమ్మా? నెల మొత్తం ఇవ్వాలి. ఇట్లా ఈ 3 నెలల రేషన్ ఒకటేసారి ఇస్తే మీకు ఓకేనా, హ్యాపీనా, లేకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా?
ఇబ్బంది ఉంటుంది కదా 3 నెలలు ఒక్కసారి అంటే ప్రాబ్లమే కదా, వాళ్ళకు ఇబ్బందే మాకు ఇబ్బందే కదా. ఓకే. సో ఇట్లా ఇబ్బంది అయితే మాకు ఉంటుంది, ఎందుకంటే పంపిణీ చేయడానికి అంటే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. మొత్తం మీద గత ప్రభుత్వము దొడ్డు బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో సన్న బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. సో సన్న బియ్యం పంపిణీతోటైనా కొంత దళారుల దోపిడీ తగ్గుతుందని, సో ఎవరైతే సామాన్యులు ఉంటారో సన్న బియ్యం ఇస్తే వాళ్ళు కూడా తినడానికి వండుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యాన్ని అయితే తీసుకొచ్చారు. ఒకసారి ఆ కార్డుకు సంబంధించిన హోల్దారున్నారు, ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లున్నాయి సన్న బియ్యం? మంచిగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు గతంలో సన్న బియ్యం అంటే దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు తినేది కాదు, చాలా మంది అమ్ముకునేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు సన్న బియ్యం అమ్ముకుంటున్నారా, తింటున్నారా? తింటాం సార్. ఎక్కడ అమ్ముకోవడం అట్లా ఏం లేదు. తింటాం. ఇట్లా 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తారు కదా, మంచిదే అంటారా? 3 నెలల బియ్యం ఒకసారి చూడు. 3 నెలలు ఒకసారి ఇవ్వడం మంచిగా లేదు. ఎందుకంటే గంటలు ఇప్పుడు 9:30కి వచ్చాము, ఈ ఎండలో నిలబడ్డాము. ఒక్కొక్కరు 3 సార్లు టంబ వేయాలి, ఒకరు పడుతుంది ఒకరు పడతలేదు. కుటుంబం మొత్తం వచ్చి రేషన్ షాప్ కాడ నిలబడవలసి వస్తుంది, ఎవరు టంబు పడుతుందా ఏందని. ప్రభుత్వాలేమో మీరు ఇట్లా ఎండల్లో ప్రతి నెల వచ్చి నిలబడితే మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు 3 నెలలు ఒకటేసారి ఇస్తున్నామని చెప్తారు. సరిపోవచ్చానా? ఇట్లనైతే ఒకటే సరిపోతాం. ఇట్లనైతే ఇప్పుడు బీపీలు ఉన్నోళ్ళు ఉన్నారు, షుగర్లు ఉన్నారు, చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేరు, అందరికీ షుగర్లు బీపీలు రోగాలతో ఉన్నాము. ఇట్లా ఈ ఎండలోని ఇప్పుడు 2 సార్లు కళ్ళు తిరిగి పడతాను. ఇప్పుడు ఇట్లా ప్రాబ్లమా అది ప్రాబ్లమా చెప్పండి. నెల ఇస్తేనే మీకు బాగుంటుంది అయితే. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఏం పేరు అన్న మీ పేరు? ఇప్పుడు ఎట్లా రేషన్ బియ్యం తీసుకుంటారు కదా, తింటురా దీన్ని? బయట మార్కెట్లో ఏమన్నా అమ్ముకోవడము అట్లా ఇట్లా ఏమన్నా జరుగుతున్నదా? టేస్ట్ చాలా బాగుంది. ఆ బియ్యానికి ఈ బియ్యాన్ని కంపేర్ చేస్తే ఏం తేడా? మనం కొనుక్కున్న బియ్యానికంటే ఆ సన్న బియ్యానికి ఇదే చాలా టేస్ట్ బాగుంది, వేస్ట్ చేయట్లేదు. చాలా రేవంత్ రెడ్డి అన్న వచ్చి మంచి బియ్యం ఇస్తున్నాడు, చాలా సంతోషం. వెయిట్ చేయాలి, తప్పదు కదా. 3 months కోటా ఇస్తున్నాడు అంటే మన మంచిగా చేస్తున్నాడనే. ఒక గంట సేపు 2 గంటలు వెయిట్ చేయడం తప్పలేదు. ఇలా ఇప్పుడు నెలకు వచ్చి ఇబ్బంది పడే కంటే 3 months కోట ఇవ్వడం మంచి పద్ధతే కదా. ఇప్పుడు గతంలో కూడా వర్షాకాలంలో ఇట్లనే ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చారంటే కోటా గురించి పండిన పంటని స్టోర్ చేయడానికి గోదాంలో ప్లేస్ లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలకి. కాబట్టి స్టోర్ కోసము ఈ బియ్యాన్ని కోటను సప్లై చేస్తే దానికి మళ్ళీ అక్కడ మనం స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మనకు జూలైలో మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది రైస్ ముందుకు. అది వీళ్ళకి కొంతమంది జనాలు తెలియక ఏదేదో మాట్లాడతారు, కానీ వాళ్ళకి ఇబ్బంది, అధికారులకు ఇబ్బంది కాబట్టి అది చేస్తున్నారు వాళ్ళు. ఎండలు కూడా బాగా కొడుతున్నట్టు. ఇది తప్పదు ఇక మరి, ఎండాకాలం మనం ఆపలేం, సూర్యుడు వేడిస్తున్నాడు, ఎలా ఆపగలుగుతాం? తప్పదు. మనం ఎంత డేర్లు వేసుకుంటామా రోడంతా. ప్రజలకు కూడా ఇచ్చింది తీసుకోవాలి సంతోషంగా, దానికి ప్రతిఫలంగా మనం మాట్లాడాలా. ఎవరికి వచ్చినట్టు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఈ 3 సార్లు సర్వర్ ఉంటే ఆయన ఏం చేస్తాడండి? నేను 9:30కి వచ్చిన, కొంచెం నాకు హాస్పిటల్ పని ఉండే రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయినా, ఇప్పుడు వచ్చిన. మరి ఆయన సర్వర్ ఇష్యూ ఉంది, ఆయన ఏం చేయగలుగుతాడు? సర్వర్ కూడా సహకరించాలంటే ఆల్ ఓవర్ ఇప్పుడు తెలంగాణలో ఒకటే టైంలో ఎట్ ఏ టైంలో జరుగుతుంది ప్రాసెస్. సర్వర్ ఇష్యూ బియ్యం చేయాలి, సర్వర్ స్లో అవుతుంది. మనం ఈ మీసోకి వెళ్తున్నాం, గంటలు వెయిట్ చేయట్లేదా? వెయిట్ చేయాలి, తప్పదు కదా. కోఆర్డినేషన్ చేస్తేనే, ఆయన సపోర్ట్ చేస్తేనే మనం చేయాలి. సిస్టమ్ ఇది. సో అంటే అప్డేట్ చేయాలంటే ఒక్కసారి వేలు ముద్ర పెడితే 3 నెలలు రావాలంటారు. అట్లా లేదు, ఇంతకుముందు అట్లా 3 నెలలు ఒకటేసారి చేశారు, ఇప్పుడు చేయలేదు. అలా చేస్తే టెన్షన్ పోతుంది. 3 సార్లు పెట్టేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, అట్లా ఇబ్బంది అవుతుంది. ఒక కార్డుకి ఎంత 20 నిమిషాలు పడుతుందా? పడుతుంది, 10 minutes పక్కా పడుతుంది. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయి అంటే ఫస్ట్ డే కదా, ఈరోజే ఫస్ట్ డే కదా, కొంత టెక్నికల్ మార్పులు కూడా చేయాలంటారు. ఇదే కంటిన్యూ చేసినా బాగుంటుంది. మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఇచ్చినా బాగుంటుంది. మళ్ళీ మధ్యన 2 నెలలు ఇచ్చి మళ్ళీ 3 నెలలకు మళ్ళీ పెడుతుండ్రు, అది ప్రాబ్లం. వాళ్ళతో కూడా మాట్లాడదాము. చాలా మంది ఉన్నారు క్యూ లైన్లో నిలబడ్డారు, అంటే ఉదయం వచ్చి లైన్లో నిలబడ్డామని చెప్తా ఉన్నారు. బట్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఒక్కటేసారి 3 నెలల బియ్యం మళ్ళీ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. సో మీరు ఏ టైంకి వచ్చారమ్మా? మేము 11 గంటలకు వచ్చినామండి. 11 హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 3 నెలలు తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇబ్బందిగా ఉందండి మాకు ఇది, ఎందుకంటే మాకు నెలకి ఇస్తే ఇంత ఇబ్బంది ఉండదు. అందరు డ్యూటీలకు పోయే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఒకేసారి రావాలన్నా వాళ్ళకి ప్రాబ్లమే కదా, చాలా ఇబ్బంది ఇది. నాకు ఎలాగో నెలకి ఇవ్వడమే కరెక్ట్. మాకు చేసేదైతే మేము వ్యవసాయం మామూలుగా పనులు చేసుకునే వాళ్ళం, టైంకి రావాలన్నా ఇబ్బంది కదా. ఇలాంటి టైంలో ఇలా పెడితే చాలా కష్టం అండి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఎండ కొడతా ఉంది, 42 డిగ్రీల ఎండ, ప్రతి నెల నిలబడితే వాళ్ళ
ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా, ఒకటేసారి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుందని ప్రభుత్వం చెప్తున్నది. అలా అనుకోవడం పొరపాటు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక టైంలో వచ్చినా తీసుకెళ్తారు, తక్కువ మంది ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు వచ్చి మేము ఆ గంటకు ఎక్కువ అవుతుంది, ఇక్కడ వచ్చి అది ఎంతసేపు ఇస్తారో కూడా మాకు తెలియదు. టైం అయిపోయినాక పోతే మేము ఇంతసేపు ఉండి మా టైం వేస్ట్. మేము నెల మొత్తం ఇస్తామని చెప్తున్నారు కదా, 12 నెలల దాకా నెల మొత్తం ఇస్తామంటారు. ఒకసారి చూడండి మీరు కూడా వచ్చి నెల మొత్తం మాకు టైం ఉండాలి కదా. డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మార్నింగ్ 6 గంటలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు వచ్చేటోళ్ళు, 5-6 గంటలకు వచ్చేటోళ్ళు ఉన్నారు. మాకు టైం ఉండాలంటే కుదరదు. నెల మాకు కరెక్టు. మీరేమంటారు అమ్మా? ఎన్ని కిలోలు వస్తాయి మీకు? తెల్లారి వచ్చినాము, ఇక్కడే కూకున్నాము, పార్వతి నగర్లో ఉన్నాం. ఎన్ని కిలోలు వస్తాయి తల్లి మీకు బియ్యం? ఎంతమంది? మాకు 24. 24 నలుగురు ఉన్నట్టున్నారు. నెలకు 24 వస్తాయా? బాగా 60 కిలోలు 70 కిలోలు దాకా వస్తాయి. అయితే తింటారా? బియ్యం మంచిగానే ఉన్నాయా? తింటాం, సన్న బియ్యమే. సన్న బియ్యమే. దొడ్డు బియ్యం ఉన్నప్పుడు తినేదా? అప్పుడు తినోళ్ళము, ఇప్పుడు తింటాము. బాగున్నాయమ్మా బియ్యం? మంచిగా బియ్యం బాగానున్నాయండి, బియ్యం బాగానున్నాయి. ఇప్పుడైతే బాగానే తింటున్నాం. అవి అయితే ఎందుకంటే వదులుకోవద్దని చెప్పేసి అలాగే తీసుకొని పోతున్నాం, తింటున్నాము. వేరే వాళ్ళకైతే అమ్మడం లేదు అవన్నీ. కొంతమంది అమ్ముతున్నారు, తినట్లేదు అంటారు, నిజమేనా? అంత ఉత్తదేనా? ఏమో తెలియదని మేమైతే తింటున్నాము. చాలా వరకు ఇప్పుడైతే తింటున్నారు, ఎవరు అమ్మట్లేదు. ఎందుకంటే తిరిగే వాళ్ళని చూస్తాం కాబట్టి మాకైతే తెలుసు కదా. ఇప్పటికైతే ఎవరు అమ్మట్లేదు, అందరు తింటూ ఉన్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా ఇక్కడ? సమస్యలు ఏం లేవు. సో ఇది మొత్తం మీద 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తే కూడా క్యూ లైన్ ఎక్కువగా ఉన్నది, మేము పనులకు వెళ్ళాలి. సో నెల ఇస్తేనే బాగుండే అని కొంతమంది ఒపీనియన్ని చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది 3 నెలలు ఒకేసారి తీసుకుంటే మళ్ళీ రావాల్సిన అవసరం లేదంటూ కూడా మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒకేసారి 3 నెలల రేషన్కి సంబంధించి మాత్రం ఇటు మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమంది ఇస్తే బాగుండు, ఇంకొంతమంది ఇవ్వకుంటే బాగుండట్టు కొంత మిక్స్డ్ టాక్ వస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఎప్పటికైనా అది పేద ప్రజలకు చేరాల్సినటువంటి బియ్యమే కాబట్టి సో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎండ తీవ్రతని, గోదాములో ఉన్నటువంటి స్టాక్ని ప్రజల్లోకి చేరవేయాలి కాబట్టి, మళ్ళీ కొత్త స్టాక్ రావాలి కాబట్టి సో ఈ 2 కారణాల చేత 3 నెలల రేషన్ పంపిణీ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మొత్తం మీద 1 మంత్ ప్రాసెస్ నడుస్తుందని చెప్తా ఉన్నారు. ఈ నెల మొత్తం ఏప్రిల్ మొత్తం కూడా ఈ బియ్యం పంపిణీ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్లు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇవ్వడమా, లేకపోతే డే మొత్తం ఇవ్వడమా, లేకపోతే ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు ఇవ్వడమా, ఇట్లా వాళ్ళ వెసులుబాటును బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారాన్ని బట్టి అయితే రేషన్ డీలర్లు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఒక నెల రోజుల పాటు ఈ ప్రక్రియ ఉండేటువంటి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, పార్వతీనగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.